హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్లో అర్జున్, మోహిని, కిషోర్ ముగ్గురు కలిసి అడవి మధ్యలో ఉన్న రాజుల కోటకి వెళ్లడం, అక్కడ గతంలో జరిగిన సంఘటనలన్నీ గోడపైన చిత్రాలుగా చిత్రించడం, మోహినిని గ్రామ ప్రజలు ఘోరంగా కొట్టి ఒంటికన్ను రాక్షసుడికి అప్పగించడం, ఒంటికన్ను రాక్షసుడిని మోహిని చంపడం, తర్వాత మోహిని చనిపోవడం, ఇప్పుడు ఉన్న వీరాసురుడి అంతం ఎలా జరుగుతుంది అనేది తెలుసుకున్నాం. తర్వాత ఏం జరిగింది అనేది ఈ ఎపిసోడ్లో తెలుసుకున్నాం. మీరు ఇంకా లాస్ట్ ఎపిసోడ్ చూడకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వెళ్ళి చూసేయండి. సరే, ఇక కథలోకి వస్తే అర్జున్, మోహిని ఇద్దరు కోటలో మాట్లాడుతూ ఉండగా వీరాసురుడు కోటలోకి అడుగు పెడతాడు. అలా అడుగు పెట్టగానే వీరాసురుడు వచ్చాడన్న విషయం మోహినికి అర్థమవుతుంది. మోహిని అర్జున్ మరియు కిషోర్ని కోటలో నుంచి బయటకు వెళ్ళమని చెప్తుంది. కిషోర్, అర్జున్ బయటకు వెళ్తూ ఉండగా వీరాసురుడు వారిని చూస్తాడు. వీరాసురుడు అర్జున్ మరియు కిషోర్ వైపు కోపంగా వస్తూ ఉండగా మోహిని వీరాసురుడికి అడ్డుపడుతుంది. మోహినిని చూసిన వీరాసురుడు ఆగ్రహం పెంచుకొని మోహినిని తన మంత్రశక్తులతో గాల్లోకి లేపుతాడు. మోహినికి కోపం ఎక్కువ అవుతుంది. తన శక్తులతో వీరాసురుడి వైపు దాడి చేస్తుంది. అలా చేయగానే ఆ కోట చుట్టూ ఉన్న అడవి చుట్టూ ఉన్న దర్పణవీడితో సహా మిగతా గ్రామాలన్నీ భయంకరమైన గాలి తుఫానుతో గందరగోళంగా మారుతాయి. ఆ కోటలో నుంచి భయంకరమైన అరుపులు చుట్టుపక్కల గ్రామాలందరికీ వినిపిస్తూ ఉంటాయి. కోటలో ఏదో భయంకరమైన సంఘటన జరుగుతున్నట్టు గ్రామంలో ఉన్న ప్రజలందరికీ అర్థమవుతుంది. అందరూ భయపడుకుంటూ ఎవరిళ్లలో వారు దాక్కుంటారు. కోటలో ఉన్న మోహినికి మరియు వీరాసురుడికి మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతూ ఉంటుంది. వీరాసురుడు తన మంత్రశక్తులతో దుష్ట ఆత్మలని మేల్కొలుపుతాడు. మోహినికి సహాయంగా చనిపోయిన తన చెల్లి, తన అవ్వ, ఇంకా పూర్వజన్మలో తనని పెళ్లి చేసుకోవాలనుకున్న అర్జున్ ఆత్మలన్నీ వస్తాయి. అలా వీరాసురుడి సమూహానికి మరియు మోహిని సమూహానికి మధ్య పెద్ద యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఇటు చూస్తే కిషోర్ మరియు అర్జున్ మోహిని చెప్పిన అమ్మవారి యొక్క ఖడ్గం మరియు హనుమంతుడి చేతిలో ఉన్న గద తీసుకొని రావడానికి అడవి మధ్యలో ప్రయాణం చేస్తూ ఉంటారు. కిషోర్ మరియు అర్జున్ ని అడ్డుకోవడానికి ప్రేతాత్మలు మరియు అడవిలోని భయంకరమైన జంతువులు వీరాసురుడి కోసం వారిపై దాడి చేస్తూ ఉంటాయి. ఇటు చూస్తే కవిత మరియు మాయ ఆ భయంకరమైన గాలి తుఫానుని చూసి భయపడుకుంటూ ఆ నది దగ్గరే చెట్ల దగ్గర దాక్కుని ఉంటారు. కోటలో చూస్తే వీరాసురుడు ఇంకా దుష్ట ఆత్మలు కలిసి మోహిని మరియు మోహినికి సహాయంగా వచ్చిన ఆత్మలను మంత్రశక్తులతో బంధించి ఉంటారు. సరిగ్గా అదే సమయానికి ఇన్ని రోజులు కనపడకుండా పోయిన రాజేష్ ఒళ్లంతా గాయాలతో ఒక గది నుంచి బయటకు వచ్చి పక్కనే ఉన్న ఒక పదునైన ఇనుప వస్తువు తీసుకొని వీరాసురుడి వెన్నులో బలంగా దింపుతాడు. ఆ దెబ్బకి వీరాసురుడు మంత్రశక్తులతో బంధించిన మంత్రబంధం విడిపోయి మోహిని మిగతా ఆత్మలు బయటకు వస్తాయి. వీరాసురుడు కుప్పకూలిపోతాడు. ఇటు చూస్తే కిషోర్ మరియు అర్జున్ ఆ కోట నుండి తప్పించుకొని నది దగ్గరికి వస్తారు. అక్కడ దాక్కుని ఉన్న కవిత మరియు మాయాని కిషోర్ మరియు అర్జున్ చూసి వారి దగ్గరకు వెళ్లి జరిగిందంతా చెప్తారు. ఇక వారు నలుగురు ఒక టీమ్ గా విడిపోయి మాయా మరియు కిషోర్ గుడిలో ఉన్న ఖడ్గం తీసుకొని రావడానికి బయలుదేరుతారు. కవిత మరియు అర్జున్ కొండపైన ఉన్న హనుమంతుడి చేతిలో ఉన్న గదని తీసుకొని రావడానికి బయలుదేరుతారు. ఆ భయంకరమైన గాలి తుఫానులో మాయా మరియు కిషోర్ ఎలాగోలా ఊరి పొలిమేరలో ఉన్న అమ్మవారి గుడి దగ్గరకు వెళ్తారు. ఆ అమ్మవారి గుడి తలుపులు ఎంతసేపటికి తెరుచుకోకపోయేసరికి వారు గుడి పక్కనే ఉన్న చెట్టు ఎక్కి గుడి లోపలికి దూకుతారు. వారు లోపలికి వెళ్ళగానే అమ్మవారి గుడి తలుపులలో వారికి ఊహించనటువంటి సంఘటన ఎదురవుతుంది. ఇటు చూస్తే అర్జున్ మరియు కవిత భయంకరమైన వీధురు గాలులు వారిని వెనక్కి తోస్తూ ఉన్నా సరే వారు వాటిని లెక్క చేయకుండా హనుమంతుడు కొలవై ఉన్న కొండ ఎక్కుతారు. వారు అక్కడికి వెళ్లేసరికి వీరికి కూడా ఊహించినటువంటి సంఘటన ఎదురవుతుంది. అది ఏమిటంటే నాగమ్మ, అదే ఆ ముసలామె హనుమంతుల వారి యొక్క గదని పట్టుకొని నిలబడి ఉంటుంది. ఇటు చూస్తే కవిత మరియు మాయా ఎదురుగా అమ్మవారి పక్కన గుడిలో మోక్ష, అదే చిన్న పాప, అమ్మవారి యొక్క ఖడ్గం పట్టుకొని నిలబడి ఉంటుంది. మోక్ష వారిని పిలిచి, మీరు ఈ ఊరిలో అడుగు పెట్టింది లోక కళ్యాణం కోసం. ఇదిగో ఈ ఆయుధాన్ని తీసుకొని ఈ ఊరితో పాటు చుట్టుపక్కల గ్రామాలకి ఆ రాక్షసుడి బారి నుండి విముక్తి కలిగించండి అని చెప్పి ఆ ఖడ్గాన్ని వారి చేతిలో పెట్టి మోక్ష మాయమైపోతుంది. వారు ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోతారు. ఇటు చూస్తే అర్జున్ మరియు కవితని ముసలావిడ పిలిచి, మీరు ఈ ఊరిలో అడుగు పెట్టింది లోక కళ్యాణం కోసం. ఇదిగో ఈ ఆయుధాన్ని తీసుకొని ఈ ఊరితో పాటు చుట్టుపక్కల గ్రామాలకి ఆ రాక్షసుడి బారి నుండి విముక్తి కలిగించండి అని చెప్పి ఆ ఖడ్గాన్ని వారి చేతిలో పెట్టి ఆ ముసలావిడ మాయమైపోతుంది. వారు ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోతారు. కిషోర్ మరియు మాయ తేరుకొని ఖడ్గాన్ని తీసుకొని పరుగున వీరాసురుడు మరియు మోహిని ఉన్న కోట వైపు అడవిలో వెళ్తూ ఉంటారు. అర్జున్ మరియు కవిత కూడా గదని తీసుకొని పరుగున వీరాసురుడు మరియు మోహిని ఉన్న కోట వైపు కొండ దిగి అడవి వైపు పరిగెడుతూ ఉంటారు. అలా అడవి మధ్యలో కిషోర్ మరియు మాయ వెళ్తూ ఉండగా మాయాని ఏవో దుష్ట శక్తులు బంధించి వేస్తాయి. కిషోర్ భయపడకుండా ఆ ఖడ్గాన్ని తీసుకొని కోట దగ్గరికి వెళ్తాడు. కాసేపటికి అర్జున్ మరియు కవిత కూడా కోట దగ్గరికి వస్తారు. కోట లోపల వీరాసురుడు ఎప్పుడు లేచాడో ఏమో తెలియదు కానీ మోహినిని, రాజేష్ ని తన మంత్రశక్తులతో బంధించి ఒక చేతబడి చేసే ముగ్గు పైన పడుకోబెట్టి ఉంటాడు. ఇంకో భయంకరమైన నిజం ఏమిటంటే తన్విని కూడా వీరాసురుడు చేతబడి చేసే ముగ్గు పైన పడుకోబెట్టి ఉంటాడు.
కిషోర్ మరియు అర్జున్ ఎప్పుడైతే ఒక దగ్గరికి వచ్చారో వెంటనే కిషోర్ చేతిలో ఉన్న ఖడ్గం, అర్జున్ చేతిలో ఉన్న గద రెండు గాల్లో పైకి లేచి ఒక శక్తివంతమైన మెరుపులతో కూడిన త్రిశూల ఆయుధం ఉద్భవిస్తుంది. అర్జున్ ఆ ఆయుధాన్ని తీసుకుని కోట తలుపులు తీసి వీరాసురుడి దగ్గరకు వెళ్లి బలికి సిద్ధం చేస్తున్న వీరాసురుడి గుండెల్లో ఆ త్రిశూలాన్ని దింపుతాడు. ఎప్పుడైతే ఆ త్రిశూలం వీరాసురుడి గుండెల్లో దిగిందో వెంటనే వీరాసురుడు ఆర్తనాదాలు చేసి ఒళ్ళంతా కాలిపోయి బూడిదలా మారి గాలిలో కలిసిపోతాడు. ఎప్పుడైతే వీరాసురుడు చనిపోతాడో మోహిని, రాజేష్, తన్వి ముగ్గురు మంత్రశక్తి నుండి బయటకు వచ్చి కళ్ళు తెరిచి చూస్తారు. తన్వికి తను అక్కడికి ఎలా వచ్చిందో అర్థం అవ్వదు. చెప్పాలంటే ఇప్పటి వరకు జరిగిందంతా ఏదీ తన్వికి తెలియదు. తన్వి పరిగెత్తుకుంటూ వచ్చి అర్జున్ ని హత్తుకుంటుంది. అది చూసిన మోహిని బాధపడుకుంటూ ఉండగా తన్వి అర్జున్ చేతికి ఒక తాళి ఇచ్చి దాన్ని తీసుకొని మోహిని మెడలో కట్టి తనకి ఈ శాపం నుండి విముక్తి కలిగించు అర్జున్ అని చెప్తుంది. అర్జున్ ఆశ్చర్యంగా తన్వి వైపు చూస్తూ ఉంటాడు. ఏంటి అర్జున్ అలా చూస్తున్నావు? నాకు అంతా తెలుసు. కవిత నాకు మొత్తం చెప్పింది. నేను ఏమీ అనుకోను. త్వరగా వెళ్ళి నేను చెప్పిన పని చెయ్యి అని తన్వి చెప్తుంది. అర్జున్ వెళ్లి మోహిని మెడలో తాళి కడతాడు. వీరాసురుడు శాశ్వతంగా అంతమైనందువల్ల అతను పెట్టిన శాపం కూడా మోహినికి పోయి ఉంటుంది. ఎప్పుడైతే అర్జున్ మోహిని మెడలో తాళి కడతాడో అప్పుడు మోహినికి ఉన్న కోరిక కూడా తీరిపోయి ఉంటుంది. తన అక్క కళ్ళల్లో ఆనందం చూసిన మోహిని యొక్క చెల్లి, తన అవ్వ కూడా ఆత్మశాంతి కలిగి ఆకాశంలో చుక్కల్లో కలిసిపోతారు. మోహిని కూడా అందరికీ వీడ్కోలు చెప్పి సంతోషంగా వెళ్లిపోతుంది. రాజేష్ తిరిగి రావడం చూసిన తన్వి చాలా సంతోషిస్తూ, అన్నయ్య తిరిగి వచ్చినందుకు నీకే థ్యాంక్స్ చెప్పాలి అర్జున్. నువ్వు, కిషోర్, కవిత ముగ్గురు లేకుంటే నా అన్నయ్య రాజేష్ నాకు దక్కేవాడే కాదు అని ఆనందంగా చెప్తూ ఉంటుంది. అలా చెప్తూ ఉండగా మాయ ఎక్కడుంది? నీతో పాటే వచ్చింది కదా కిషోర్ అని అడుగుతుంది కవిత. అవును కదా, తనని అడవిలో దుష్టశక్తులు బంధించాయి అని చెప్పగానే కవిత కిషోర్ని తిట్టి, నువ్వు అన్నీ ఇలాగే చేస్తావు, నీకు బాధ్యత అనేదే లేదు అని తిట్టి మాయని వెతుక్కుంటూ కవిత, కిషోర్, అర్జున్, తన్వి, రాజేష్ వెళ్తూ ఉంటారు. అప్పటికే గ్రామ ప్రజలంతా నది దగ్గర మాయని ఎవరో దొంగ అనుకుని చెట్టుకు కట్టేసి ఉంటారు. కిషోర్, కవిత, అర్జున్, తన్వి, రాజేష్ మాయని కట్టేసిన దృశ్యాన్ని చూసి, మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? ఆ భయంకరమైన వాతావరణానికి మీరు ఇంట్లోనే దాక్కుని ఉంటారనుకున్నా అని గ్రామ ప్రజలతో మాట్లాడుతారు. స్వామీజీ యొక్క అరుపులు మాకు వినిపించాయి. ఆయనకు ఏదో సమస్య వచ్చిందనుకుని ఆయన్ని కాపాడడానికి మేమందరం వచ్చాం. చూస్తే ఇక్కడ ఈ అమ్మాయి ఉంది, ఎవరో అనుకుని ఈమెను మేము కట్టేసి ఉంచాం. మాయని చూడగానే రాజేష్ పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెను హగ్ చేసుకుని ఆమెకున్న కట్లు విప్పుతాడు. వెంటనే కిషోర్ ముందుకు వచ్చి ఆ స్వామీజీ చనిపోయాడు, తను స్వామీజీ కాదు మంత్రగాడు, దుష్ట శక్తులను స్వాధీనం చేసుకోవడానికి ఈ ఊరిలో అడుగు పెట్టాడు అని చెప్తాడు. అయినా గ్రామస్తులు ఎవరూ నమ్మరు. తన్వి, కవిత, రాజేష్, అర్జున్ ఎంత చెప్పినా ఆ గ్రామస్తులు నమ్మరు. గ్రామస్తులంతా కట్టెలు, రాళ్ళు తీసుకుని వీళ్లను కొట్టడానికి వస్తున్నప్పుడు కిషోర్ వారిని అడ్డుకొని తన పెన్ కెమెరాలో రికార్డ్ అయిన సంఘటనంతా ల్యాప్టాప్ లో వీడియోలో చూపిస్తాడు. ఆ వీడియోలో స్వామీజీ నల్ల దుస్తులు ధరించి భయంకరంగా మోహినిని, రాజేష్ ని, తన్విని బలివ్వడానికి వస్తున్న సన్నివేశం మరియు అక్కడ జరిగిందంతా ఉంటుంది. అది చూసిన గ్రామస్తులు అర్జున్, కిషోర్, కవిత, తన్వి, మాయ వీరందరినీ మెచ్చుకొని, ఈ రోజుతో మా గ్రామానికి పట్టిన శాపం మీ వల్లే పోయింది. ఇప్పటి నుండి మా గ్రామం మీకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది అని చెప్తారు. ఉదయాన్నే తన్వి, అర్జున్, మాయ, రాజేష్ నలుగురు కలిసి తన్వి యొక్క ఊరికి, అదే పుష్పగిరికి బయలుదేరుతారు. వారు నలుగురు తన్వి యొక్క ఇంటికి వెళ్లి జరిగిన విషయాలన్నీ వాళ్ళ అమ్మా నాన్నకి చెప్తారు. వాళ్ళ అమ్మా నాన్న ముందు కోప్పడినా వారు చేసిన మంచి పనికి రాజేష్ మరియు మాయా పెళ్లికి, అలాగే తన్వి మరియు అర్జున్ యొక్క పెళ్లికి అంగీకరిస్తారు. అలాగే ఇక్కడ చూస్తే కిషోర్ మరియు కవిత పంపించిన వీడియోలకి ఓ స్త్రీ రేపురా అనే కంటెంట్ కి వాళ్ళ ఛానల్ యొక్క టీఆర్పీ రేటింగ్ ఎక్కడికో వెళ్లిపోయి ఉంటుంది. వాళ్ళ ఛానల్ అన్ని ఛానల్స్ కంటే మొదటి ప్లేస్ లో ఉంటుంది. కిషోర్ మరియు కవితకి ప్రమోషన్ అలాగే శాలరీ ఇంక్రిమెంట్ కూడా వచ్చి ఉంటుంది. వారు చాలా హ్యాపీగా ఉంటారు. దర్పణవీడు గ్రామం మొత్తం మళ్ళీ పచ్చని పంట పొలాలతో నిండి ఉంటుంది. మూసేసిన గుడి తలుపులు తీసి ప్రతిరోజు పండగలా జరుపుకుంటూ ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ చేసి మన ఏఎస్కేకే యానిమేషన్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. ఈ ఓ స్త్రీ రేపురా సిరీస్ ఇంతటితో ముగిసింది. తర్వాత ఒక మంచి ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ సిరీస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తా. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ సిరీస్ తో మళ్ళీ కలుద్దాం.